వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. రావులపాలెంలో కూటమి నేతలు అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానం చేసింది. పంచాయతీ తీర్మానాన్ని కూడా లెక్క చేయని కూటమి నేతలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం తెలిపిన జగ్గిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజలు వద్దంటున్న ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డిని బుధవారం రాత్రి రావులపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన్ను స్టేషన్లో నిర్బంధించారు. పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా విగ్రహం పెట్టడమే గాక దానిపై గళమెత్తిన చిర్లా జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఘటనా ప్రాంతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావడం, వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రావులపాలెంలో టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఒక సామాజిక వర్గం నాయకులు స్థానిక ఎంకేఆర్ కళ్యాణ మండపం సెంటర్ వద్ద ఒక విగ్రహం నెలకొల్పేందుకు మంగళవారం రాత్రే దిమ్మె నిర్మించారు. దీనికి స్థానికులు అభ్యంతరం తెలియజేస్తూ డైల్ 100 కాల్ ద్వారా పోలీసులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి తదుపరి నిర్మాణ పనులను నిలిపివేయించారు. పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే బుధవారం ఉన్నట్లుండి విగ్రహం నెలకొల్పడం తిరిగి ప్రారంభమైంది. దీనిని ప్రశ్నించేందుకు జగ్గిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. స్థానికులు పంచాయతీ అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రదేశంలో పోలీసుల మద్దతుతో విగ్రహం పెట్టడం ఏంటని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఎటువంటి పర్మిషన్లు లేకుండా వెనకాల వాళ్ళు ఎవరికి సంబంధించకుండా రాత్రి సుమారు 11:30 గంటలకి కొంతమంది వచ్చి ఇక్కడ ఈ లేనటువంటి దిమ్మలు ఆర్మీ వాళ్ళు కట్టలేదు, మరి ఈ రకం దిమ్మలు కట్టి మరి ఫోటోలు పెట్టి ప్రైవేట్ ఆస్తుల ముందు కట్టడం, అలాగే లోకల్గా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తుంటే దాని ముందే గతం నుంచి ఈ రకంగా ఇక్కడ అనేక విగ్రహాలు పెట్టాలని కోరితే గతంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టుకుని అడిగారు, నేను చేయించాను. కానీ అది మళ్ళీ ఆత్రేయపురంలో చెరువు దగ్గర పట్టుకెళ్ళి పెట్టడం జరిగింది. ఏం చేద్దంటే అందరూ అడుగుతున్నారు కదా ఈ రకంగా వద్దని. అలాగే కాటన్ విగ్రహం అడిగారు, కాటన్ విగ్రహాన్ని కూడా వద్దు, బస్సు వెళ్ళడానికి ఇరికైపోతుందనే ఉద్దేశంతో ఇది ఖాళీగా ఉంచాం. కానీ ఎటువంటి పర్మిషన్లు లేకుండా కొంతమంది మరి కూటమి నాయకులు వచ్చి దగ్గరుండి ఇక్కడ ఈ దిమ్మలు కట్టి మరి ఫోటోలు పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తారు. అయితే పోలీసులు టీడీపీ నాయకులకు వత్తాసు పలికేలా వ్యవహరించారు. ప్రశ్నించిన జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ విషయం నియోజకవర్గం అంతా వ్యాపించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రావులపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. స్టేషన్ బయట జగ్గిరెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.